49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ డీల్ని అప్పట్లో ఇరాన్ తోటి చేసిన డీల్ని వరస్ట్ డీల్గా ట్రంప్ చెప్పాడు. ఇప్పుడు అదే స్ట్రక్చర్లో వెళ్తున్నాడా మళ్ళీ ట్రంప్? కరెక్ట్. దానికన్నా దారుణం. హ్మ్. ఒబామా చేసిన డీల్ చాలా మంచి డీల్ యాక్చువల్లీ. జేసీపీ అగ్రిమెంట్ అంటారు. వర్స్ట్ డీల్ అన్నాడు. ఆ వర్స్ డీల్, వీక్ ప్రెసిడెంట్, హ్మ్. అబ్సల్యూట్ నాన్ సెన్స్ అని చెప్పాడు. ఇప్పుడు అదన్నీ ఇచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్ స్ట్రక్చర్ సిమిలర్గా దానికన్నా చాలా తక్కువ హ్మ్. వాళ్ళకు యురేనియం వస్తుంది. అది ఇరాన్ అగ్రి చేస్తే అది కూడా డీల్ అవుతుంది. ఇది వర్స్. అప్పుడు ఆయనకి పొలిటికలీ భయం ఉంది. దానికోసం బ్యాక్అవుట్ చేశారు నిన్న సాయంత్రం. హ్మ్. ఇది కూడా మొన్న ఏమన్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది, సంతకం పెట్టేస్తున్నా అన్నారు. సడన్గా బ్యాక్అవుట్ అయిపోయారు నిన్న ఈవినింగ్ మళ్ళీ ట్రంప్ స్టైల్లో. హ్మ్. ఏమైంది అంటే, మేము మా టీం దగ్గర చెప్పాము, హ్మ్. మీరు ఇంత ఫాస్ట్గా వెళ్ళక్కర్లేదు, మెల్లగా చేయండి, ఓకే, కానీ ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ డీల్ ఫర్ అస్, హ్మ్. బెటర్ దాన్ ఒబామాస్ డీల్. అది మీకు ఒబామా డీల్ కన్నా మంచి డీల్ రాదు. సింపుల్ యాజ్ దట్. అన్లెస్ మీరు రష్యాని ఇన్వాల్వ్ చేసి రష్యా యురేనియం తీసుకెళ్తే, హ్మ్. ఇరాన్ దగ్గర ఇంతే యురేనియం ఉందా, ఇంకెక్కడ దాచిపెట్టారా, ఈ 400 కిలోలు కాకుండా అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేయాలంటే, నా దగ్గర 500 కిలోలు ఉన్నాయి, నేను లోకానికి మొత్తం చెప్పి 400 కిలోలు చెప్పాను, హ్మ్. మీరు నమ్మారు, మీకు 400 కిలోలు ఇచ్చేసి నా దగ్గర 100 కిలోలు పెట్టుకుంటాను. హ్మ్. ఇన్స్పెక్షన్ ఉండదు, ఎందుకంటే మీకు ఇచ్చేసాం కదా మొత్తం. అవును. కానీ నేను ఈ 100 నుంచి మళ్ళీ ప్రాసెసింగ్ మొదలు పెడతాను. హ్మ్. ఒబామా జేసీపీ అగ్రిమెంట్లో వాళ్ళు యురేనియం హ్యాండిల్ చేసినప్పుడు ఇరాన్ దగ్గర చాలా తక్కువ యురేనియం ఉండే, 20 కిలోలు 30 కిలోలు ఉండే. అది వాళ్ళ పీస్ఫుల్ పర్పస్కి వాడుకుంటున్నారు. హ్మ్. మళ్ళీ 400 ఎక్కడి నుంచి వచ్చింది? అవును. వాళ్ళు తెచ్చుకున్నారు, యురేనియం బయట నుంచి తెచ్చుకుని దాన్ని ప్రాసెస్ చేశారు. టైం పడుతుంది. ఇప్పుడు 60% ప్యూరిఫై చేశారు. దీన్ని 90 చేయాలంటే, వెపన్ గ్రేడ్, సూపర్ వెపన్ గ్రేడ్ చేయాలంటే అవును. మీకు ఒక మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పాటు పడుతుంది. ఓవర్ నైట్ మీరు ప్యూరిఫై చేయలేరు, ఇంత టైం పడుతుంది. సో దానికి తెలుసు అందరికీ, ఇది అన్ని గేమ్ యుఎస్ కూడా తెలుసు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యుఎస్ ఇరాన్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. హ్మ్. వీళ్ళని 2 రోజులు కొట్టుపడేస్తే అయిపోతుంది అనుకోను. ఇంకో స్టోరీ మీరు వినుంటారు, వాళ్ళ ఎక్స్ ప్రెసిడెంట్ అహ్మదిజనాథ్, హ్మ్. ఆయన ఒక ప్రెసిడెంట్గా ఉండే ముందు, ఆయన చాలా పాపులర్ ఉండే, కానీ ఇక్కడ ఉన్న ముల్లాలకి నచ్చలేదు ఆయన. హ్మ్. ఆయన తీసి హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకో కొత్త ప్రెసిడెంట్ తీసుకొచ్చారు దాని తర్వాత. ఈ అహ్మదిజనాథ్ని వీళ్ళేమనుకున్నారంటే, ఇజ్రాయెల్ ఓపెన్గా ఇప్పుడు అడ్మిట్ చేస్తున్నారు. 3వ రోజు యుద్ధం బాంబింగ్ చేసి ఫిబ్రవరి 28, మార్చి 3, 4 తారీఖులో అహ్మదిజనాథ్ని బయటికి తీసుకొచ్చి ఇరాన్లో, తెహరాన్లో ఈయన్ని రాజాగా కూర్చోబెడదామని. హ్మ్. ఈయన కింగ్, ఈయన ప్రెసిడెంట్ అని చెప్పి. కానీ వాళ్ళు ఒక అమెరికన్ ట్రూప్స్ దిగుతారు, ఆన్ ద గ్రౌండ్ ఫోర్స్ ఉంటారు, ప్రజలు రోడ్డు మీదకి వస్తారు, అన్ని సంబరాలు చేసుకుంటారని. కానీ జరగలేదు అట్లా. హ్మ్. ఈయనేం చేశారంటే, ఫస్ట్ డే బాంబింగ్ చేశారు చూడండి, ఫిబ్రవరి 28. దాంతోపాటు ఈ అహ్మదిజనాథ్ కాంపౌండ్ ఒకటి ఉంది, చాలా పెద్ద ఇల్లు, ఆయన హౌస్ అరెస్ట్లో పెట్టారు వీళ్ళు. అవును. దాని మీద దాడి చేశారు. వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఇజ్రాయెల్ది, వీళ్ళ సోల్జర్స్ ఉన్నారు చూడండి, ఈయన గార్డ్ చేస్తున్న సోల్జర్స్, హ్మ్. వాళ్ళని చంపడానికి మేము బాంబు వేసామంటున్నారు ఆ బిల్డింగ్ దగ్గర. ఆ బిల్డింగ్ మీద కూడా బాంబు పట్టి ఈయన కూడా ఇంజర్డ్ అయిపోయాడు. ఈయన కూడా చాలా గాయాలు వచ్చినాయి. దాంతో ఆయన కోపం వచ్చేసింది. ఆయన మనకు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, ఐఎమ్ డిసల్యూషన్, అంటే నాకు చిరాకు వచ్చేసింది, ఇది హ్మ్. నాకు పదవి వద్దు, ఏమొద్దు, నా మీద బాంబు వేస్తున్నారా వీళ్ళు అని చెప్పి. అదొక మిస్అండర్స్టాండింగ్ ఉంటే, కానీ అది పెద్ద ఒక రోల్ ప్లే చేసింది. అంటే ఓవరాల్గా ఈ వార్ వల్ల ఇరాన్ కోణంలో మనం చూస్తే వాళ్ళు మిలిటరీగా వీక్ అయ్యారా, లేకపోతే పొలిటికల్లీ స్ట్రాంగర్ అయ్యారా వాళ్ళు? ఇరాన్ పొలిటికలీ దే ఆర్ ఫినిష్డ్, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ అని అందరికన్నా పవర్ఫుల్ ఉండేవాళ్ళు, ఐఆర్జీసీ. వాళ్ళు చెప్తేనే ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ అవుతుంది ఒక పొజిషన్, అంతే. ఇప్పుడు వాళ్ళ సౌండ్ లేదు, నాయిస్ లేదు, ఏం లేదు. అది రీజన్ ఇస్ దట్. చాలా క్లియర్గా అయిపోయింది. ఐఆర్జీసీ అయిపోయిందంటే వాళ్ళ లీడర్షిప్ని కొట్టేశారు. నడిపించేదంతా వాళ్ళే కదా, కర్త కర్మ క్రియ అంతా వాళ్ళదే. సో ఇప్పుడు ఇజ్రాయెల్, యుఎస్ ఏం చెప్పారు, మళ్ళీ వాళ్ళు దిగితే వాళ్ళని మేము ఫినిష్ చేసిస్తాం. మాకు తెలుసు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, లీడర్లు ఎక్కడ ఉన్నారు. వాళ్ళు 3rd లెవెల్ లీడర్స్ ఉన్నారు. ఫస్ట్ లెవెల్ ఆ రోజు ఖమేనీతో పోయారు, 2nd లెవెల్ బాంబింగ్ క్యాంపెయిన్ నడుస్తున్నారు, 2nd లెవెల్ పోయింది, ఇప్పుడు 3వ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర. అంటే సురేష్ గారు, ఒక టైంలో వీళ్ళు మిలిటరీని గ్రౌండ్లో దింపుతామని యుఎస్ చెప్పినప్పుడు, అప్పుడు వీళ్ళు బెదిరించారు కూడా, ఇరాన్ 1 మిలియన్ సోల్జర్స్ మిలిటరీ బయటకు వస్తుందని అప్పుడు ప్రకటించింది కూడా ఐఆర్జీసీని. ఇప్పుడు ఏమైపోయింది ఐఆర్జీసీ? అది స్ట్రాటజిక్గా సైలెంట్ అయిందా, లేకపోతే ఏమైంది? మీరు యూనిఫామ్ తీసేసి పక్కన పడి సివిలియన్ క్లోత్స్ వేసుకొని వెళ్ళిపోతారు మీరు, అంతే. ఓకే. మీకు తెలుసు మీ మీద బాంబులు పడతాయి, మీరు చనిపోతారు, మీ ఫ్యామిలీ ఏమవుతుంది, ఎందుకు లేనిపోయిన గొడవ అని చెప్పేసి. అసలు బలమే వాళ్ళు కదా అసలు. బలం అంటే దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ ఆర్మీ.
ఇరాన్లో ప్రొఫెషనల్ ఆర్మీ ఉండే, అంటే మన ఇప్పుడు దగ్గర కూడా ఉంది. రజాకార్ల టైపా వాళ్ళు? అక్క రజాకార్ కరెక్ట్, మీరు కరెక్ట్ డిఫైన్ చేశారు వాళ్ళు. ఉమ్, ఇరాన్లో ఒక రెగ్యులర్ ఆర్మీ ఉండే, షా ఆఫ్ ఇరాన్ కింద. ఉమ్, వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చింది యుఎస్ వాళ్ళకి. దే ఆర్ అబౌట్ ఆల్మోస్ట్ 6 లక్షల మంది ఉన్నారు వాళ్ళు సోల్జర్స్. ఉమ్, కానీ ఖొమేనీ ఫస్ట్ లీడర్ అయోతోలా ఖొమేనీ వచ్చినప్పుడు ఆయనకేం డౌట్ వచ్చిందంటే, వీళ్ళందరూ షా ఆఫ్ ఇరాన్ మనుషులు, ఏదో ఒక రోజు నన్ను లేపేస్తారు వీళ్ళు, ఉమ్, వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకూడదు, ఉంచుకుందాం, వీళ్ళు పంపిస్తే మళ్ళీ వీళ్ళు పెద్ద ఏదైనా మళ్ళీ ఎక్కువ చేసేస్తారు ఒకటి. కానీ వాళ్ళకి ఎక్కువ ఆయుధాలు ఇవ్వకూడదు, డబ్బులు తక్కువ, ఉమ్, కొంతమంది చిరాకు వచ్చేసి ఇది ఏం ఉద్యోగం అని చెప్పేసి వెళ్ళిపోతారు. అట్లా చేద్దామని చెప్పేసి ఇంకొక ఫోర్స్ని తయారు చేశారు. దట్ ఈస్ రెవల్యూషనరీ గార్డ్స్. ఉమ్, ఈ రెవల్యూషనరీ గార్డ్ ముల్లాలతో ఉంటారు, ఈ అయోతల్లాలతో, వీళ్ళ రిలీజియస్ లీడర్స్తో ఉంటారు, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఉంటారు. సో వాళ్ళకు ఇంకో డివిజన్ ఉంది, బసీజ్ అని చెప్పేసి, ఉమ్. ఒక పారామిలిటరీ ఫోర్స్. అది కావాలంటే మీరు రజాకార్ అని చెప్పొచ్చు. ఓహో రైట్. ఓకే, వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు, ఏమేసుకోరు, వాళ్ళు బండి మీద తిరుగుతారు. ఎవరైనా అమ్మాయి హిజాబ్ వేసుకుంటే తిరిగిపోతే ఆమె చంపేస్తారు, కాల్ చంపేస్తారు, బెదిరిస్తుంటారు, అన్నీ చేస్తారు, కొడతారు, అన్నీ చేస్తారు వాళ్ళు. సో ఈ బసీజ్ ఒకటి, రెవల్యూషనరీ గార్డ్స్ ఒకటి, రెగ్యులర్ ఆర్మీ ఒకటి. ఈ రెగ్యులర్ ఆర్మీ ఇప్పుడు కూడా ఉంది. ఇరాన్ ఆక్రమించినాక ఇరాన్ వాళ్ళు వాళ్ళ నమ్మరు, వాళ్ళ మిలిటరీ. సో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ మీద కన్నుండే, వీళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం, చాలా రోజు నుంచి వీళ్ళు పక్కన పెట్టారు, వాళ్ళకి కోపం ఉంటుంది, సరే తీర్చుకుందాం ఈ కోపం అని చెప్పి వాళ్ళు బయటకు వస్తారని టైంలో. అట్లా అది ఇప్పుడు కూడా జరగవచ్చు. బసీజ్ మాయమైపోయారు, కంప్లీట్ కనిపించట్లేదు. బసీజ్ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే చాలా క్లియర్గా యూఎస్ చెప్పారు, వీళ్ళు ఎక్కడ కనిపిస్తే మేము పైనుంచి కూడా బాంబు వేస్తామని చెప్పేసి చేశారు కూడా అనుకుంటా. రెవల్యూషనరీ గార్డ్స్ ఆఫీసర్స్ మొత్తం కొట్టేశారు, పోలీస్ స్టేషన్స్ కొట్టేశారు, అన్నీ పోయినాయి వాళ్ళది. ఈ రెవల్యూషనరీ గార్డ్ అంటే మీరు అనుకుంటారు తుపాకీ తీసుకొని రెగ్యులర్గా ఉన్న ఆర్మీ అనుకుంటారు, 40%. వాళ్ళ 60% టర్న్ ఓవర్ వాళ్ళది కాంట్రాక్ట్స్ నుంచి వస్తుంది. అంటే మీరు ఒక రోడ్ వేస్తున్నారు అనుకోండి ఇరాన్లో, రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు వేస్తారు. వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ డివిజన్ ఉంది ఒకటి, వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అది మెషినరీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, టార్ వేసే వాళ్ళు ఉన్నారు, అందరు ఉంటారు. ఓకే, వాటర్ ట్యాంక్ కడతాం, అది కూడా వీళ్ళు కడతారు, స్కూల్ కడతారు, మేము కడతాం. సో రెవల్యూషనరీ గార్డ్స్కి రావాల్సిన ఆదాయం అంటే వాళ్ళ శాలరీ అనుకోండి 60% ఈ కాంట్రాక్ట్స్ నుంచి వస్తుంది. అందుకే అంత కమిట్మెంట్ తోటి పని చేస్తుంటారు వాళ్ళు. అంతే, ఇప్పుడు చేతి నుంచి పోయింది అనుకోండి, ఇప్పుడు పోయింది అనుకోండి, దే ఆర్ ఫినిష్డ్. ఇప్పుడు ఏం లేదు కన్స్ట్రక్షన్, అది ప్రాబ్లం. ఇప్పుడు డబ్బులు లేవు, అందుకు కనిపించట్లేదు వాళ్ళు. వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఏదో ఒక రోజు ఒక గవర్నమెంట్ మారితే వీళ్ళ మీద అటాక్ జరుగుతుంది. అది మనం ఇరాక్లో చూసాం, లిబియాలో చూసాం, ఈవెన్ సిరియాలో చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్మీ పారిపోయారు అనుకోండి, ఎవరెవరు మిగిలారు వాళ్ళని కొడతారు. ఇప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ లోకం, మీరు కరెక్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్లో మీరు చెప్పారు, లోకం ఎదురు చూస్తుంది. ఇది ఎట్లయినా ఒకసారి ఫినిష్ చేసేస్తే మనకు కొంచెం ఆయిల్ రేట్లు తగ్గుతుంది, కొంచెం సిచ్యువేషన్ బాగుపడుతుంది. ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్ ఇంపాక్ట్ అవుతుంది. మొన్న నేను ఎవరినో కలిసినప్పుడు అన్నారు గ్లాస్ బాటిల్స్ దొరకట్లేదంట, ఎందుకంటే దాన్ని ప్రొడ్యూస్ చేసే ఒక పాలిమర్ అక్కడి నుంచి రావాలి, ఒక కెమికల్ ఒకటి, అది లేదు, ప్రొడక్షన్ హిట్ అయింది. ప్రపంచానికి మొత్తం లింక్స్ చాలా మట్టుకు ఉన్నాయి, చాలా ఇంపాక్ట్ ఉంది. మనం అనుకుంటాం మనం కూర్చొని అది ఆయిల్, డీజిల్, పెట్రోల్ ఒకటే అని కాదు, ప్రొపేన్, బ్యూటేన్, నైట్రోజన్, ఫెర్టిలైజర్ అన్నీ దాన్ని అక్కడి నుంచి వస్తాయి. చాలా మటుకు 30-40% అక్కడి నుంచి వస్తుంది. కానీ వాళ్ళు కూడా మంచి లెసన్స్ నేర్చుకున్నారు, నేర్చుకోలేదని చెప్పట్లేదు. ఈ గల్ఫ్ నేషన్స్ అందరూ, ప్రెసిడెంట్ మొన్న నయాన్ మనం చూసుంటారు మీరు, మోదీ గారు వెళ్ళినప్పుడు యూఏఈకి, వాళ్ళు భారతదేశంలో వాళ్ళు ఆయిల్ తెచ్చి పెట్టుకుంటున్నారు. మనం డిస్కస్ చేసాం, 30 మిలియన్ బ్యారల్స్ ఒకటే చోట్ల ఒరిస్సాలో పెడుతున్నారు. అది కాకుండా మిగతా చోట్ల కూడా ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డ్రిల్ చేసి షిప్లో పంపించి ఇక్కడ నింపుకుంటారు ట్యాంక్లో. రేపు ఏదైనా మళ్ళీ ఇట్లాంటి ఒక యుద్ధం వస్తే, రాకుంటే కూడా వాళ్ళేమంటారు, అక్కడ నుంచి మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే షిప్స్ ఉంటాయి చూడండి, మీరు ఇండియాలో ఒడిషా దగ్గర ఒకటి ఉంది, మా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, మీరు అక్కడ వెళ్ళి తీసుకెళ్ళిపోండి, మనకు రెంట్ కూడా కడతారు వీళ్ళు, దానికి వాళ్ళ పర్సనల్ ఉంచుకుంటారు అక్కడ, మన వాళ్ళు కూడా ఉంటారు, మనం కూడా వాడుకోవచ్చు కావాలంటే. అట్లాంటి 5-6 తయారు చేస్తున్నారు వాళ్ళు. సో దే నో దట్ వీఆర్ ఎ పీస్ఫుల్ నేషన్. మనకి ఈస్ట్ కోస్ట్ ఉంది, వెస్ట్ కోస్ట్ ఉంది, అది కాకుండా ఎంటైర్ ఇండియన్ ఓషన్ ఉంది, ఈవెన్ ఆండమాన్స్ ఉంది మనకి. ఓకే, థాయిలాండ్ పక్కనే మనకి, ఫుకెట్ ఆండమాన్స్ నుంచి తక్కువ డిస్టెన్స్, మన మెయిన్లాండ్ కన్నా తక్కువ. సో అట్లాంటి ప్లేసెస్లో కూడా మనం ఉంచుకుంటాం రేపు కావాలంటే, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంచుకుంటాం. సో చాలా మటుకు లెసన్స్ నేర్చుకున్నారు దీన్ని. ఈ యుద్ధం అయినాక చూడండి పవన్ గారు, వెస్ట్ ఏషియాలో ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే 5-6 దేశాల్లో చాలా పెద్ద మార్పులు రాబోతుంది, చాలా పెద్ద మార్పులు.
వీరెప్పుడు యాంటిసిపేట్ చేయలేదు. వీళ్ళకి అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే వీళ్ళందరూ ఫ్యామిలీ కన్సర్న్స్. మీరు ఇరాక్ చూడండి, సద్దాం హుస్సేన్ ఉండే ముందు, లిబియా గదాఫీ ఉండే, సౌదీ అరేబియా అల్ సౌద్ ఫ్యామిలీ నడిపిస్తున్నారు, యూఏఈ 7 ఎమిరేట్లు వాళ్ళ చీఫ్స్ ఉన్నారు, ఖత్తర్ అంతే, బహ్రెయిన్ అంతే, కువైత్ అంతే, ఒమాన్ అంతే. వీళ్ళందరూ నడిపిస్తున్న ఫ్యామిలీలు. ఐరానికలీ దీంట్లో ఉన్న ఒక ఎలక్షన్ నడుస్తున్న ఒకటే దేశం ఉందంటే ఇరాన్. అది ఏ డెమోక్రసీ కానీ ఎలక్షన్ అక్కడ నడుస్తుంది, అక్కడ ఫ్యామిలీతో పని లేదు. ఇన్ఫ్యాక్ట్ ఖమెనీ ఆయన రాసి పెట్టారు కూడా, నేను చనిపోతే మా కొడుకుని చేయకూడదని స్పెసిఫిక్లీ రాసి పెట్టారు ఆయన. కానీ తప్పనిసరి పరిస్థితి చేయాల్సి వచ్చింది. అది బికాస్ ఆయనకు తెలుసు మళ్ళీ రేపు ఇది కూడా అట్లనే అయిపోతుంది, ఇంకొక వెస్ట్ ఏషియన్ కంట్రీ లాగా అయిపోతుంది. అసలు అది ఏర్పడిందే దానికి వ్యతిరేకంగా కదా. సో ఇప్పుడు దానికోసం మీరు చూస్తున్నారు, యుఏఈ లాంటి దేశం అబ్రాహం అకార్డ్ సైన్ చేశారు. అబ్రాహం అకార్డ్ సైన్ చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళని కాపాడుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తీసుకొచ్చి పెట్టారు, మనతో ఒప్పందం చేస్తున్నారు, మన డిఫెన్స్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం, మన వాళ్ళ ఆయిల్ మనం అక్కడ పెట్టుకుంటున్నాం. రేపు సౌదీ అరేబియా కూడా మన దగ్గర వస్తారు, వచ్చి చెప్తారు మేము మీ దగ్గర ఆయిల్ ట్యాంక్ పెద్ద పెట్టుకుంటాం, 5-6 పెట్టుకుంటాం మేము వెస్ట్ కోస్ట్లో, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే వి విల్ గివ్. నో ప్రాబ్లం. మనకి చాలా ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో ఈ డీల్లో భాగంగా దాని మీద రిలీఫ్ వస్తే ఆయిల్ రేట్లు ఇవన్నీ తగ్గే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ రీకన్స్ట్రక్షన్లో చాలా డబ్బులు పోతాయి. వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ దేశం ఇప్పుడు కాదు, 79 నుంచే వాళ్ళ దేశం ఆల్మోస్ట్ శాంక్షన్స్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి అసలు డబ్బులు ఎక్కువ లేవు వాళ్ళ దగ్గర. మనం మాట్లాడుతున్నప్పుడు కరెక్టే, చైనా తీసుకెళ్తుండే 90% ఇరానియన్ ఆయిల్ చైనాకి వెళ్తుండే, మనం కూడా కొనుక్కుంటుండే కొంచెం ముందు, శాంక్షన్స్ కన్నా ముందు. ఒకసారి శాంక్షన్ వచ్చిన తర్వాత వీ ఆల్సో బ్యాక్డ్ అవుట్ దాని నుంచి. సో ఇరాన్కి ఇప్పుడు డబ్బులు కావాలి, అది కూడా బిలియన్స్లో కావాలి. రీకన్స్ట్రక్ట్ చేయాలంటే బ్రిడ్జెస్ కానివ్వండి, వాళ్ళ డ్యాములు కానివ్వండి, వాళ్ళ సిటీస్లో ఉన్న బిల్డింగ్స్ కానివ్వండి, అన్న మొత్తం ధ్వంసం అయినాయి. రిఫైనరీస్ అన్నీ వాళ్ళు మళ్ళీ రిపేర్ చేయాలి, దానికి డబ్బులు కావాల్సి వస్తుంది వాళ్ళకి. ఇరాన్ ఒక రీకన్స్ట్రక్షన్లో ఉంటారు 10 సంవత్సరాలు. గాజా ఎట్లా అయిపోయింది చూడండి, అట్లనే గాజా ఇస్ కంప్లీట్లీ ఫినిష్డ్. అది రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ప్రెసిడెంట్ ట్రంప్ పెద్దగా బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టిండు, కానీ అక్కడ ఏం జరగలేదు. దాంట్లో మెంబర్షిప్ కట్టమన్నారు 10 మంది, పాకిస్తాన్ కూడా మెంబర్షిప్ ఫీ కట్టలేదంట, డబ్బులు లేదని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఈ ఇరాన్కి ఇప్పుడు కావాల్సిన డబ్బులు, దానికే వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు యూఎస్తో. ఇప్పుడు వాళ్ళకి యూఎస్ అని ప్రేమ ఏం లేదు వాళ్ళకి డబ్బులు కావాలంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఈ శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తే బయట ఉన్న డబ్బులు వాళ్ళ దేశానికి రావడం మొదలు పెడుతుంది. రెండోది వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ బయటికి ఫ్లో చేయడానికి మొదలు పెడుతుంది టు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ఇది రెండు అయితే ఇరాన్కి డబ్బులు వస్తుంది ప్రతిరోజు. దీనికన్నా ముందు దే వర్ సెల్లింగ్ అబౌట్ $450 million వర్త్ ఆఫ్ ఆయిల్ పర్ డే. మీరు 200 కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. అన్నిటికంటే తక్కువ $200 million ఆయిల్ పర్ డే వాళ్ళు సేల్ చేస్తుండే. ఇప్పుడు జైశంకర్, రూబియో వీళ్ళ డిస్కషన్ తర్వాత మన ఇండియా రోల్ ఈ మిడిల్ ఈస్ట్ డిప్లొమసీలో పెరిగిందంటారా? మనం దాంట్లో వెళ్ళక్కర్లేదండి. ఐ థింక్ వీ ప్లేడ్ ఎ వెరీ స్ట్రాటజిక్ రోల్. మనకు మెయిన్ మన రోల్ మనకున్నది మన నంబర్ ఆఫ్ ఇండియన్స్ వర్కింగ్ దేర్. అదొక మనకు పెద్ద పాకిస్తాన్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది కదా, ఎందుకంటే టాక్స్ అంతా కూడా పాకిస్తాన్ చేస్తారండి. ఇదంతా అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ఎవడని అడుగుతాడు. ఇది కాకపోతే అండి అగ్రిమెంట్ కాలేదనుకోండి పాకిస్తాన్ కొడతారు వీళ్ళందరూ కలిసి. పాకిస్తాన్ ఈజ్ ట్రైంగ్ టు బికమ్ లెజిటిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మేము ఉన్నామని చెప్పండి. మనం దీనికన్నా ముందు జయశంకర్ గారి దగ్గర అడిగారని చెప్పాను, మనం దళాలు కాదని చెప్పాము. వీఆర్ నాట్ దళాల్స్, సింపుల్. మనం డైరెక్ట్ డీల్ చేసుకుంటాం. యూఏఈతో డీల్ చేసుకున్నాం, వీ హ్యావ్ టేకన్ అప్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అని మన ఇండియాకి తీసుకొస్తున్నాం, వాళ్ళ ఆయిల్ ఇండియాకి తీసుకొస్తున్నాం. మనకేముంటుంది అడ్వాంటేజ్ మనం చేసుకుంటాం. రేపు సౌదీ అరేబియా వచ్చి అంటారు మేము కూడా ఒక 30 బిలియన్ మాకు కూడా ఒక 4 అట్లాంటివి కావాలి, ఒకటి మ్యాంగ్లూరు వైపు, ఒకటి గోవా వైపు, ఒకటి గుజరాత్లో కావాలంటే మీ విల్ సే ఎస్, పెట్టేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు, మీరు రెంట్ ఇవ్వండి, మీరు కట్టేసుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళకి డీరిస్కింగ్ చేస్తున్నారు వాళ్ళు. రేపు మళ్ళీ యుద్ధం జరిగితే మా ద్వారా రెడీగా 120 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ అక్కడ ఉంది, నెక్స్ట్ 3 నెలలకే నడుస్తుంది అని చెప్పేసి. సో వాళ్ళకి మెయిన్ వరీ ఏంటంటే ఒకటి, ఈవెన్ నాట్ జస్ట్ ఇరాన్, ఈవెన్ మిగతా గల్ఫ్ కంట్రీస్లో కూడా వాళ్ళకి రెవెన్యూ లేదు. కానీ వాళ్ళ దగ్గర పాత రెవెన్యూ వాళ్ళు అక్కడిక్కడ అన్ని డిపాజిట్ ఎఫ్డీలో పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఇన్వెస్ట్ చేసుకున్నారు ప్రతి చోట, యుఎస్ నుంచి యూరోప్ నుంచి మొత్తం ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఆ డబ్బులన్నీ ఇప్పుడు విత్డ్రా చేస్తున్నారు. మన యుఏ కరెన్సీ స్వాప్కి వెళ్ళారు యుఎస్ అని మీరు వినుంటారు. ఫస్ట్ టైం యుఏ దగ్గర డబ్బులు లేదని కాదు, కానీ కరెన్సీ కావాలండే వాళ్ళకి, డాలర్లు కావాలండే. డాలర్ రావట్లేదు ఇప్పుడు వాళ్ళకి, పేమెంట్స్ ఉన్నాయి డాలర్లో చేయడానికి. సో యుఎస్ దగ్గర వెళ్ళినారు, వీల్ స్వాప్ ద కరెన్సీ, మేము మా కరెన్సీ మీకు ఇస్తాం, మీ కరెన్సీ మాకు ఇవ్వండి, అండ్ మాకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి దాని మీద. అది చేశారు. సో ఇప్పుడున్న యుద్ధంలో డెఫినెట్గా ఒక ముందుకు చూసుకుంటే ఐ థింక్ నెక్స్ట్ ఒక 1 week to 10 days చాలా క్రూషియల్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక MOU సైన్ చేస్తే సిచ్యువేషన్ కొంచెమైనా బాగుపడుతుంది.